నమస్కారం నమస్కారం మా స్వప్న మేడం గారు. గురుగారు, మనమైతే ఒక్కొక్క రాశికి సంబంధించిన క్షేత్రం గురించి అయితే మాట్లాడుతున్నాం గురుగారు. ఇప్పుడు వచ్చేసి వృషభ రాశి దగ్గర ఉన్నాము. ముఖ్యంగా వృషభ రాశి వారు కనుక మాకు జీవితంలో ఎదుగుదల లేదు, చాలా కష్టాలు పడుతున్నాం, అప్పులు పాలైపోతున్నాము అంటే, చాలా మంది నేటి కాలంలో మనం తీసుకుంటే జాబ్ కన్నా కూడా ఎక్కువ బిజినెస్సే చేస్తూ ఉన్నారు. సో ఈ బిజినెస్లో ఏంటంటే స్థాయి పెరగాలి అని ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు గురుగారు. ఆ జాబ్లో అయినా కూడా వాళ్ళు ఎప్పటికైనా పొజిషన్ మారాలనే ట్రై చేస్తూ ఉంటారు కదా. అలా జీవితంలో ఎదగలేకపోతున్నాము, లేకపోతే మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పెళ్ళి అవ్వట్లేదు, లేకపోతే సంతానం కలగట్లేదు అని ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీళ్ళు వృషభ రాశి వారు ముఖ్యంగా ఏ దేవుడి ఆరాధన చేసుకోవాలి, ఏ క్షేత్రానికి వెళ్తే వీళ్ళ జీవితం మారుద్దో ఈ విషయాలు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలతల సద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి ఈ యొక్క వృషభ రాశికి అధిపతి శుక్రుడమ్మ. ఈ శుక్రుడు ఏం చేస్తాడంటే జనాలు కావాలా, ప్రేమ కావాలా, ప్రేమను పంచుతారు, జనాన్ని ఎక్కువ ఉంటారు. అందువల్లనే వృషభ రాశి మనుషులందరి చుట్టూ జనాలు ఎక్కువ మంది గ్యాంగ్ ఉంటారు. ఎక్కువ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎందుకు మన విజయ్ మొన్న గెలిచినటువంటి సీఎం తమిళ విజయ్, మరి విజయ్ పేరున్నవాడు నామ నక్షత్రం కూడా పనిచేస్తూ ఉంటుంది అనమాట. వి స్వప్న అనుకోండి, వకారం వచ్చింది, మీకు కూడా వృషభ రాశి కొంతవరకు శుక్రుడు పనిచేస్తుంది. వా అక్షరం వీళ్ళకి ఏంటంటే పబ్లిక్తో ఎక్కువ రిలేషన్స్ ఏర్పడతాయి. ఇప్పుడు అందుకనే విజయ్ ఎప్పుడూ కూడా ఒక రాజకీయ నాయకుడిగా అనేక మందితో మాట్లాడడం ఇలా ఎలా అయితే ఉంటుందో, వీళ్ళ యొక్క మనసులు మంచిగా ఉంటాయి, కోపం అధికంగా ఉంటుంది, తర్వాత ఈ యొక్క మొండి పట్టుదల ఉంటుంది, నేను అనుకున్నది జరగాలి అని. ఇది వీళ్ళ ప్లస్ పాయింట్. సక్సెస్ రావాలంటే మొండి పట్టుదల ఉండాలి, కానీ మూర్ఖత్వంతో కూడినటువంటి పట్టుదల ఉండకూడదు, పట్టు విడుదల ఉండాలి. అది ఈ యొక్క వృషభ రాశి వారికి ఉంటుంది. ముఖ్యంగా పుట్టుకతోనే వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి స్త్రీగణం ఉంటుంది. ఏదో ఒక ఎవరినైనా తీసుకోండి వృషభ రాశి వాళ్ళని, వాళ్ళ జీవితంలో లైఫ్లో చిన్నప్పటి నుంచి చచ్చిపోయే లోపల ఒక్క స్త్రీదైనా సరే విరోధం ఉంటుంది. మళ్ళీ అదే అట్ ద సేమ్ టైం మళ్ళీ స్త్రీల వల్లనే లాభం ఉంటుంది. అట్లా రెండు అనమాట, ఎవరికైనా సరే. అంటే దానికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు మరి స్థానాలు మారుతూ ఉంటాయి కదా. ఈ శుక్రుడు 6వ ఇంట్లోకి 8వ ఇంట్లోకి వచ్చినప్పుడు స్త్రీలు రివర్స్ అయిపోతూ ఉంటారు. అలా మంచి స్థానాల్లోకి 5, 7 ఇలాంటి స్థానాల్లోకి వచ్చినప్పుడు శుభాలు చేస్తుంటారు. అయితే గోచార రీత్యా ఇది జరిగేది. జన్మరీత్యా జన్మజాతక రీత్యా కనుక శుక్రుడు మరి బురగషుడ్ దోషం అంటాం, 6వ ఇంట్లో కనుక ఉన్నట్లయితే శుక్రుడు అత్తగారితో విరోధాలు. అరే అత్తగారు నాయన పెట్టేది పెళ్ళం కంటే అత్తగారు ముందు పాపం తల్లిలా చూసుకుంటుంది. ఈ జనానికి తెలియక వీళ్ళు ఏం చేస్తారు, అత్తగారిని టార్గెట్ చేసి అత్తగారితో ఈగోలు పెట్టేసుకొని ఫైటింగ్లు పెట్టేసుకున్నాడు. అందుకే అత్తకి అల్లుడు ఆశ అన్నారు. అంటే ఈ రకంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయమ్మా, వెన్ను నొప్పి వస్తుంది, పుచ్చుపళ్ళు వస్తాయి. ఏ వృషభ రాశి వాళ్ళు కూడా ఇంతవరకు పుచ్చిపని రాగనటువంటి వాళ్ళు ఒక్కడు కూడా ఉండరు. గ్యారంటీగా ఏదో ఒక స్టేజ్లో పుచ్చిపని నొప్పి వస్తుంది. ఆ నొప్పి భరించలేక ఏ గోదావరి బ్రిడ్జ్ మీద నుంచో దూకేయాలి, బిల్డింగ్ మీద నుంచి దూకేయాలి అన్నంత నొప్పి వస్తుంది. మిగతా వాళ్ళకి కొంచెం కొంచెం తక్కువ వస్తుంది, ఏదో ఒక దశలో వస్తుంది, అస్తమానం రాదు. నెక్స్ట్ ఈ యొక్క వృషభ రాశి వారికి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. మగవాళ్ళకైతే బాగానే ఉంటుంది ఆకర్షణీయమైన రూపం, అంతా ఫాలోయింగ్. ఆడవాళ్ళకి ఆకర్షణీయమైన రూపం అంటే అందరూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైతే భర్తలు అంత ఓర్చుకోలేరు. అందువల్ల అంటే బ్రాడ్ అవుట్లుక్ ఉంటుంది కాబట్టి మామూలుగా అనుకుంటారు, కానీ ఇన్ జనరల్గా చెప్తాం అనమాట అలాగా. సో ఈ యొక్క వృషభ రాశి వారికి మాట తీరు బాగుంటుంది. ఆ తర్వాత జుట్టు శుక్రుడు కనుక బాగున్నట్లయితే జుట్టు ఒత్తుగా ఉంటుంది, ఎక్కువ కాలము ఊడిపోకుండా ఉంటుంది, ఎందువల్ల శుక్రుడు. అటువంటి వృషభ రాశి వారికి ఈ యొక్క యాజ్ ఆన్ దిస్ డేట్ మనకి ప్రస్తుతము ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఎందువలనంటే గురుడు కర్కాటక రాశిలోకి వచ్చేసాడు 2 జూన్ 2026 సంవత్సరం నుంచి. అసలు వీళ్ళకి ఏమిట్రా అంటే
ఈ అందరు ఏమనుకుంటారు, నేను బాగా చదువుకుంటానండి, నో ప్రాబ్లం, చదువులో నేను ఫస్ట్, నాకేం డిస్ట్రాక్షన్స్ ఉండవు, నేనేం లవ్లో పడను, ఇట్లా అనుకుంటారు. కానీ ఎప్పుడైతే ఈ శుక్ర గ్రహము మనకి గురుగ్రహంతో కానీ రవి గ్రహంతో కానీ ఇలా రాజ్యాధిపతి అయినటువంటి వాడితో కానీ కలవడం కానీ సప్తమాధిపతితో కలవడం కానీ ఇలాంటి దశలు జరుగుతూ ఉంటాయి. ఆ దశలు జరిగినప్పుడు చదువు పక్కన పడేస్తారు వీళ్ళు. చదువును పక్కన పడేసి డిస్ట్రాక్షన్స్లోకి వెళ్ళిపోతారు. కబుర్లు చెప్పుకోవడం ఫోన్ చేసి, దాని తర్వాత ఉన్నదే అసలే సిటీలో 2 గంటల ప్రయాణం, 2 గంటలు స్టూడెంట్స్కి రావడం, 4 గంటలు అక్కడే పోయింది, కాలేజీలోనే ప్రయాణంలోనే పోయింది. ఇంకెప్పుడు చదువుతారు, ఇంటికి వస్తే ఫోన్లు మాట్లాడుకుంటే స్టూడెంట్స్, ఈ విధంగా స్టూడెంట్స్కి టైం వేస్ట్. అలాగే పెద్దవాళ్ళకు కూడా ఆర్థికంగా ఖర్చులు ఎక్కువ, బంధువులు విపరీతంగా వస్తారు, వీళ్ళు ఎక్కడుంటే అక్కడ జనాలు. అసలు టెస్ట్ చేసుకోవాలంటే మనం ఒక శాంపుల్ టెస్ట్ వీళ్ళకి చెప్పొచ్చు. వృషభ రాశి వారికి ఖాళీగా ఉన్న హోటల్కి వెళ్ళి వీళ్ళని ఒకళ్ళని కూర్చోమనండి, వీళ్ళు వెళ్ళిన తర్వాత 5 వస్తారు హోటల్కి కస్టమర్స్. అప్పుడు దాకా ఒక కస్టమర్ కూడా ఆ హోటల్కి రాడు. దట్ ఈస్ ద లెగ్ ఆఫ్ వృషభ రాశి అనమాట. సో ఈ వృషభ రాశికి బ్రహ్మదేవుడు అధిపతి. అందువలన రోహిణి నక్షత్రము, మృగశిర నక్షత్రం ఇలాంటివన్నీ కూడా ఈ రాశిలోకి వస్తాయి. దానికి వృషభ రాశి వాళ్ళకందరికీ కూడా లక్కీ నెంబర్ 6, లక్కీ కలర్ పింక్. అందువల్ల కేసీఆర్ గారు ఏమో అమాయకుడు కాదు, ఆయన పింక్ కలర్ అందుకే పెట్టుకుని సీఎంలో అయిపోయాడు ఏకంగా. అలా ఈ యొక్క ఈ 5 కూడా మనకి మిత్ర సంఖ్య అన్నమాట. వీళ్ళకి ఇప్పుడు టైం బాగాలేదు అంటే ఏం చేయాలి గురుగారు? వీళ్ళందరూ తమిళనాడు వెళ్ళిపోవాలి. వీళ్ళంతా తమిళనాడులో లలితాంబిగాయ టెంపుల్ అని ఉంది, పెర్వాలం జిల్లా, తమిళనాడులో. ఏమిట్రా దాని స్పెషాలిటీ అంటే అసలు లలితా సహస్రం పుట్టిందే అక్కడ అనమాట, ఆ టెంపుల్లో పుట్టింది. ఏం జరిగింది అంటే కృతయుగంలో ఇవన్నీ కథలు కాదు, నిజంగా జరిగినవి. కాకపోతే గట్టిగా నొక్కి చెప్పకపోవడం వల్ల ఇవన్నీ పెట్టకథలేమో అనుకుంటున్నారు జనం, వాళ్ళకి తెలియదు అనమాట పాపం. అయితే ఈ కృతయుగంలో భండాసురుడని ఒక గొప్ప రాక్షసుడు పుట్టాడు. అతన్ని చంపడానికి ఎవరి వల్ల కావట్లేదు దేవతలకి. అప్పుడు ఋషులు, దేవతలు వీళ్ళందరూ కూడా అతని చేత పీడించబడుతూ ఏం చేయాలో తెలియక అమ్మవారి కోసం తపస్సు చేస్తారు, అమ్మవారికి సరెండర్ అవుతారు. జగన్మాత అయినటువంటి లలితాంబిగాయ, అంటే లలితాదేవి అంటాం కదా, లలితా సహస్రాలు ఆమె. అక్కడ ఈ యొక్క గుడిలో తిరుమేయచ్చూర్, తమిళనాడులో ఆ ఊరి పేరు తిరుమేయచ్చూర్, ఆ టెంపుల్ పేరు తిరుమేయచ్చూర్ లలితాంబికాయ టెంపుల్. సో అక్కడ అమ్మవారు యోగాగ్ని నుంచి పుట్టింది, అగ్ని నుంచి. ఎప్పుడు కూడా దేవతలు అలాగే పుడతారనమాట అమ్మవార్లు. అయోనిజులు అంటారు. అంటేనేమో టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటారు వీళ్ళు. ఎవరు మామూలు ఇప్పుడు దశరథుడు, రాముడు, కృష్ణుడు తల్లిలాగా వాళ్ళ ఒక కేర్ఫుల్ ఇది తీసుకుంటారు స్టెప్స్. జాతస్య మరణం ధ్రువం అన్నాం, బాగానే ఉంది, పుట్టిన ప్రతి ఒక్కడు మరణించాలంటాం. ఎలా మరణిస్తాడు? తల్లికి యోని నుంచి పుడితే మరణిస్తాడు వాడు. అయోనిజుడు యోని నుంచి పుట్టినటువంటి వాడికి మరణం లేదు. అందువల్లనే రాముడు అయోనిజుడు, కృష్ణుడు అయోనిజుడు, వాళ్ళకి మరణాలు లేవన్నమాట. తత్వాలకి, రామతత్వాల, కృష్ణతత్వాల మరణాలు లేవు. అలాగే ఈమె కూడా ఒక వేదవతి అమ్మవారు, వీళ్ళందరూ కూడా యోగాగ్ని నుంచి ఎలా అయితే పుట్టారో సీతాదేవి వీళ్ళంతా, అమ్మవారు లలితాంబిగాయ ఎలా పుడుతుంది. పుట్టిన తర్వాత ఆ బండాసురుడిని చంపేసింది. చాలా కోపంలో ఉంది. కోపంలో ఉంటే అప్పుడు వెళ్ళిపోయింది ఆమె ఊరు, ఆమె వెళ్ళిపోయింది. ఎక్కడ? ఆమె ఊరు కైలాసం. అప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్పాడు, సఖి నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ అమ్మవారు ఏం చెప్తా, నువ్వు భూమి మీద ప్రజలందరినీ కూడా నీ మనోహరమైనటువంటి రూపంతో ఆశీర్వదించు అని అంటాడు. అప్పుడు మనోన్మణి అయి లలితాంబిగాగా అమ్మవారు ఆ క్షేత్రంలో వెలుస్తారు. వెలిసి ఏం చేసింది, ఈ 1000 నామాలని కూడా ఆమె రాసుకుంది. అంటే తన పేర్లు తానే 1000 లలితా సహస్రం రాసింది ఎవర్రా అంటే సాక్షాత్తు లలితాదేవే. అయితే దానికి భాష్యాలు రాస్తాం. దానికి భాష్యాలు ఎవరు రాశారు? జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఏం చేశారంటే ఆ పుస్తకం ఆ గుడిలోకి వెళ్ళి తన శిష్యుడిని పంపిస్తాడు. అక్కడ లలితా సహస్రం పుస్తకం పట్టాలంటే ఒక చిన్న పిల్ల వచ్చి విష్ణు సహస్రం పుస్తకం ఇస్తుంది. మళ్ళీ రెండోసారి ఇది కాదురా నేను దమ్మ నన్ను పొరపాటున తెచ్చామేమో, ఇంకోసారి మళ్ళీ వెళ్ళంటే మళ్ళీ ఆ పిల్ల మళ్ళీ లలితా సహస్రం ఇస్తే అప్పుడు జగన్మాత అయినటువంటి లలితాంబిక యొక్క ఉద్దేశం ఆయనకు అర్థమైంది. అప్పుడు లలితాదేవి చెప్పుద్ది, నాయన
నువ్వు ఆదిశంకరుడివి, నువ్వు శివుడు అవతారం, నువ్వు వచ్చి ఓన్లీ శివుడు సౌందర్యలహరి రాసావు అమ్మవారి మీద, నా మీద, శివుడు ఏమో శివానందలహరి రాసావు, ఇయే రాస్తే నువ్వు శైవుడు అని ముద్ర వేసేస్తారు, నువ్వు విష్ణుమూర్తి మీద కూడా రాయి, విష్ణుతత్వం మీద కూడా అని చెప్పి విష్ణు శాస్త్రం రాయి. రానున్న నీ తర్వాత 400 సంవత్సరాల తర్వాత భాస్కరాచార్యుల వారిని ఒక మహానుభావుడు పుట్టబోతున్నాడు, ఆయన కోసం నేను ఇది రిజర్వ్ చేశాను అంటుంది. అప్పుడు ఆయన అది రాసేస్తారు. భాస్కరాచార్యుల వారు తర్వాత 400 సంవత్సరాల తర్వాత ఆ పుస్తకాన్ని రాశారు, భాష్యాన్ని, లలిత శాస్త్ర భాష్యాన్ని ఇక్కడ వినిపించారు. తర్వాత ఈ అమ్మవారి గుళ్ళో నవరాత్రులకు ఏం జరుగుతుందంటే అక్కడ ఒక సరస్సు ఉంటుంది. ఆ సరస్సులో అందరూ కూడా పాయసాన్న ప్రియాత్వక్స్థాప శ్లోక భయంకరి లలితా శాస్త్రంలో క్లియర్గా చెప్పబడింది. పాయసాన్ని తీసుకొచ్చి ఆ చెరువులో వేసేస్తారు. అలాగే స్నిగ్ధోదన ప్రియా అమ్మవారి ఆవు నెయ్యిని తీసుకొచ్చి నైవేద్యం మీద అయితే కొంచెం కొంచెం చల్లమంటాం, మొత్తము ఆవు నెయ్యి అంతా కూడా ఆ పాండ్లో పోసేస్తారు. పోసేస్తే సరస్సు నిండిపోద్ది, నీళ్ళలో సరస్సులాగా ప్రతి సంవత్సరం జరుగుద్ది. అది మనం వెళ్ళాలి. ఆ రిఫ్లెక్షన్లో ఆ యొక్క సరస్సులో ఈ లలిత అమ్మవారి యొక్క రిఫ్లెక్షన్ ప్రతిబింబం నీడ అందులో కనబడుతుంది. అది దర్శించుకుంటే ఈ వృషభ రాశి వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క కష్టాల నుంచి విముక్తులైపోతారమ్మా. అంటే అప్పుల బాధలో ఉన్నవాళ్ళు, ఇళ్ళు కొనలేనటువంటి వాళ్ళు, స్థలాలు కొనలేనటువంటి వాళ్ళు, పెళ్ళిళ్ళు కావట్లేదమ్మా, అసలు పిల్లలు దొరకట్లేదు, దొరికినా పాపం వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళు, ఇక రకరకాల బాధలు. ఈ వీళ్ళందరూ కూడా సినిమా యాక్టర్లు, వాళ్ళకి సినిమాల్లో ఛాన్స్ కావాలని కోరుకునేవాళ్ళు, వీళ్ళందరూ కూడా పాపం అక్కడికి వెళ్ళి దర్శనాలు కనుక చేసుకున్నట్లయితే ఈ యొక్క దోషాలు, శుక్రదోషాలు అన్నీ కూడా పోతాయమ్మ. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, వృషభ రాశి వారికి సంబంధించిన క్షేత్రం గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం.